హాయ్ ఫ్రెండ్స్. సో విధంగా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఇన్షర్ట్ యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక వీడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని చూడండి. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఆడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి యూజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా అయితే కనుక యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా సాంగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇప్పుడు సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇప్పుడు ఆ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో తర్వాత కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక వైట్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, క్యాపిటల్ లెటర్స్ ఫాంట్. ఇక్కడ యానిమేషన్ కానీ ఏమి కానీ ఇవ్వకండి. సో జస్ట్ ఇలా యూజ్ చేసుకొని చూడండి, మనకి ఈ విధంగా అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే టెక్స్ట్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇలా కింది జరుపుకొని పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. ఇప్పుడు మీరు సెకండ్ లిరిక్ ఏమొస్తుంది నాకు మొన్న అనేసి వస్తుంది, దాన్ని టైప్ చేసుకున్నాను. ఇలా టైప్ చేసుకున్నాక ఇలా కలర్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవాలి, ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో నేను ఫాంట్ అయితే కనుక కొద్దిగా కర్సివ్లో ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫాంట్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా కలర్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలి నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి మనం గ్లో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గ్లో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు గ్లో కూడా ఎల్లో కలర్నే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం టెక్స్ట్కి ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ గ్లో కలర్ కూడా సేమ్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నాక కింద మనకు కెపాసిటీ ఉంది స్కేల్ అనేది అది కొద్దిగా తగ్గించుకోండి. నేను ఒక 17 ఇచ్చేస్తున్నాను. అది ఇంకా షాడో వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ వైని కొంచెం లైట్గా ఇచ్చేసుకొని ఈ ఒపాసిటీ వీటిని కొద్దిగా ఇచ్చేసుకుంటే కనుక మనకు లైట్గా గ్లో కూడా యాడ్ అయిపోయింది. చూడండి. సో ఇలా ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ కింద ఇలా సెకండ్ లిరిక్ని యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఈ ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ రెండు కూడా ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, ఈ సెకండ్ లిరిక్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఫస్ట్ లిరిక్ని సెకండ్ లిరిక్ని రెండింటిని కూడా అక్కడనే కట్ చేసుకోవాలి ఇలా. సో మనకు రెండు లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అయిపోతుంది. ఇలా కొద్ది క్వాంటిటీ ఇలా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనము మూవింగ్ యాడ్ చేయాలి కదా, అందులో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఆ వైట్ లైన్ ఇలా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా వైట్ లైన్లోనే ఇలా లెఫ్ట్ సైడ్కి జరుపుకోవాలి. సేమ్ అదేవిధంగా మన థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా సేమ్ ఇలా లెఫ్ట్కి కనపడకుండా ఇలా జరుపుకోవాలి. సో ఇలా జరుపుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ నుంచి చేసుకొని గ్రాప్ వచ్చేసి చూడండి కింద నుంచి సెకండ్ గ్రాప్ని, సో సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్య గ్రాప్ వచ్చేసి కింద నుంచి ఫస్ట్ గ్రాప్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఇలా మూవింగ్ అయ్యి ఇలా మళ్ళీ అటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సేమ్ మనకు సెకండ్ లిరిక్ను కూడా సేమ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో సెకండ్ కీ ఫ్రేమ్, నెక్స్ట్ లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్. ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వైట్ లైన్ తీసుకొచ్చి సో ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా స్ట్రైట్లోనే ఇట్లు రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. సేమ్ విధంగా థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా వైట్ లైన్ చేసుకొని మళ్ళీ సేమ్ రైట్ సైడ్ కనపడకుండా తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళేసినాక ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్, అదేవిధంగా సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకు రెండు కూడా రివర్స్లో వచ్చేసి రివర్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి. సో చూసారా గైస్, ఇలా మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా, సో వీటిని మనం డూప్లికేట్ చేద్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. సో ఓకేనా. సో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసి డూప్లికేట్, అదేవిధంగా సెకండ్ లిరిక్ని డూప్లికేట్ చేసుకుని చూడండి థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇందులో మనము థర్డ్ లిరిక్ ఉంది కదా పైన లిరిక్, సో దాన్ని క్లిక్ చేసుకొని రీఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రీఎంటర్ చేసుకోవాలి. అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసి నాకు థర్డ్ లిరిక్ ఏమవుతుందో నేను ఎంటర్ చేశాను. సేమ్ విధంగా ఫోర్త్ లిరిక్ను కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసి మనకు ఫోర్త్ లిరిక్స్ ఏమైతే వస్తుందో అది రీఎంటర్ చేసుకుంటే మీకు ఒకవేళ వేరే కలర్ కావాలనుకుంటే వేరే కలర్ అయినా సరే టెక్స్ట్ కలర్ మనం ఏ కలర్ అయితే కనుక అప్లై చేస్తున్నామో
బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అదే అప్లై చేయాలి. సో నేను ఇక్కడ స్కై బ్లూ ఇచ్చేస్తున్నాను. గ్లో కూడా ఆటోమేటిక్గా స్కై బ్లూ కలరే ఇచ్చేసుకోవాలి, అప్పుడే మనకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది గ్లో అనేది. సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా రెండు కూడా యాడ్ అయిపోయినాయి. సో మనకు ఆ రెండు లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా ఒకే దగ్గర ఎండ్ అవుతున్నాయా సో చెక్ చేసుకోవాలి అవి కూడా. సో కొద్దిగా నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి అనుకో, అక్కడ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ని. నాకు ఇక్కడ వరకు వస్తుంది అనుకో, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మనకు లాస్ట్ కీ ఫ్రేమ్ ముందే కట్ అవుతుంది కదా, మనం ఆ ఎండ్ దగ్గర కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను చూడండి ఎండ్ దగ్గర కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎండ్ దగ్గర యాడ్ చేసి దాని ముందున్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేస్తే ఏమైందంటే మనకు ఆ ముందుది డిలీట్ అయిపోయి మనం ఇచ్చిన ఇప్పుడు రీసెంట్గా ఎండ్లో ఇచ్చింది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని కలర్స్లో కావాలంటే అన్ని కలర్స్లో డిఫరెంట్ కలర్స్లో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని వీడియో సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.